జమాతే ఇస్లామీ అన్న పార్టీ మనకు తెలుసు, పాకిస్తాన్ కు ఒత్తాసు పలుకుతూ హిందువులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక పార్టీ. ఇప్పుడు కూడా ఈస్ట్ పాకిస్తాన్ గానే ఉండాలి అని కోరుకుంటున్నటువంటి పార్టీ. ఆ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే హిందూ మెజారిటీ ఉన్నటువంటి ప్రాంతంలో కుల్నా అన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళ పార్టీ రిప్రజెంటేటివ్ హిందూని నిలబెట్టారు. అక్కడ అతను గెలిస్తే కనుక జమాత్కి అక్కడ కూడా సీట్ వస్తుందన్న ఆశతోటి వాళ్ళకి నిలబెట్టారు. అక్కడ జమాతే ఇస్లామీ నియమించినటువంటి ఆర్ నిలబెట్టినటువంటి ఒక హిందూ క్యాండిడేట్ ని ఓడించి అక్కడ ఉన్నటువంటి హిందువులు ముస్లిం క్యాండిడేట్ బిఎన్పికి సంబంధించినటువంటి ఒక ముస్లిం క్యాండిడేట్ ని గెలిపించారు. ఓకే, అంటే క్యాండిడేట్ కాదు, అక్కడ జమాతే ఇస్లామీ అన్నటువంటి భయం, జమాతే ఇస్లాంని ఓడించాలి అన్నటువంటి హిందూ మనస్తత్వం అక్కడ కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా కూడా అదే. అవామీ లీగ్ ఓటు వేసేటువంటి వాళ్ళు కూడా జమాత్ గెలవకూడదు అని చెప్పి బిఎన్పికి ఓటు వేసినట్టు మనం చూస్తున్నాం. అందుకనే ఈ రోజు వాళ్ళు 2/3 మెజారిటీతో వాళ్ళు గెలవగలిగారు బిఎన్పి. కాబట్టి ఇది బిఎన్పి సపోర్ట్ బేస్ ఒక ఎత్తు అయితే, జమాత్ను ఓడించాలి అని చెప్పి వచ్చిన ఓటు ఇంకో ఎత్తు. అందుకనే వీడికి ఇంత మెజారిటీ వచ్చింది. కాబట్టి ఇది డైరెక్ట్ గా బిఎన్పి యొక్క ఘన విజయము. బిఎన్పి చాలా అద్భుతంగా ఏదో మనకు ఇది చేసింది, దానివల్ల మనం అంటే వాళ్ళ మీద పాపులారిటీ బాగా పెరిగిపోయింది కాబట్టి వాళ్ళు గెలిచారు అని అనుకోవడం చాలా తప్పది. ఎస్, బిఎన్పికి ఉన్న ఓట్ షేర్ వాళ్ళకు ఉన్నది. జమాతే ఇస్లామీకి వ్యతిరేకత విపరీతంగా వాళ్ళకు పనిచేసింది. అండ్ ఇందాక చెప్పినట్టు అవామీ లీగ్ సపోర్టర్స్ కూడా గతి లేని పరిస్థితుల్లో వీళ్ళకి ఓటు వేశారు చాలా మంది. సో ఆ దృష్టిలో మనం దీన్ని అర్థం చేసుకున్నాం. అలాగే షేక్ హసీనా ఎక్స్ట్రడిషన్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. దాంట్లో వాళ్ళ ఒక నేత వచ్చేసి తప్పకుండా షేక్ హసీనాని ఎక్స్ట్రాడిట్ చేయాల్సిందే అని ఒక సీనియర్ నేత, బిఎన్పి నేత చెప్పడం మనం విన్నాం. కానీ తారక్ రెహమాన్ని స్వయంగా ఎవరో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, చట్ట పరిధులు ఏమున్నాయో చూడాలి, చట్టం ఎలా చేస్తుందో దాని గురించి ఆలోచన చేయాలని చెప్పి దాన్ని దాటేశాడు. సో ఇది అక్కడ జరిగినటువంటిది. దీంట్లో కీలకంగా ఏంటంటే అమెరికాను, యూకే, పాకిస్తాన్ వీళ్ళు ముగ్గురు కలిసి కొన్ని గేమ్స్ ఆడారు ఇక్కడ. దాంట్లో యుఎస్, యూకే రిప్రజెంటేటివ్స్ అయితే జమాతే ఇస్లామీ తోటి చాలా చర్చలు కూడా చేశారు. బహుశా జమాతే ఇస్లామీ మళ్ళీ పవర్లో వస్తుందని వాళ్ళ ఆలోచన ఉండిండొచ్చు. వాళ్ళ మీద చాలా ఇన్వెస్ట్ చేశారు వాళ్ళు. అది ఫెయిల్ అయింది, అట్టర్గా ఫ్లాప్ అయింది. అలాగే పాకిస్తాన్ కూడా జమాతే ఇస్లామీ గెలవాలని చాలా ప్రయత్నాలు చేశారు. జమాతే ఇస్లామీ తర్వాత మనకు మొహమ్మద్ యూనుస్ కి సంబంధించిన పార్టీ, వీళ్ళు గెలవాలని చాలా ప్రయత్నం చేశారు. అవన్నీ కూడా విఫలమైనవి. ప్రస్తుతానికి తారిక్ రెహమాన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా చాలా న్యూట్రల్ గా ఇస్తున్నాడు. నేను బంగ్లాదేశ్ ఫస్ట్ ఆధారంగా వెళ్తాను. నేను ఏ దేశంతో అయినా నా రిలేషన్షిప్ అన్నది భారతదేశం కావచ్చు, చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఎవరితో అయినా కానీ కూడా నేను డీల్ చేసేటప్పుడు బంగ్లాదేశ్ ఇంట్రెస్ట్, బంగ్లాదేశ్ నాకు సర్వోపరి, దాని ఆధారంగా నేను ప్రవర్తిస్తాను అని స్టేట్మెంట్ ఇచ్చాడు. మోదీ గారు మాత్రం ఐ థింక్ ఫస్ట్ ఇంటర్నేషనల్ లీడర్ తారిక్ రెహమాన్ కు ఫోన్ చేసి మాట్లాడిన వాళ్ళలో ఫస్ట్. భారతదేశం ఏం చేస్తుందంటే రీకాలిబ్రేట్ చేసుకుంటుంది. సరే, మనం షేక్ హసీనా మీద ఇన్వెస్ట్ చేశాము, ఇప్పుడు ఆవిడ లేదు అక్కడ, ఆవిడకు మనం సాయం చేయగలిగిన సాయం చేశాము, ఆవిడని మళ్ళీ భారతదేశంలో సురక్షితంగా ఉంచగలుగుతున్నాం. మనం బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి ఒత్తిళ్లను తట్టుకొని ఆవిడని మళ్ళీ వెనక్కి ఎక్స్ట్రాడేట్ చేయట్లేదు. సో ఆవిడ చాప్టర్ అయిపోయింది కాబట్టి ఆవిడని పక్కన పెట్టాము. ఇప్పుడు అక్కడ ఏ ప్రభుత్వం వస్తుందో ఆ ప్రభుత్వంతో కోఆపరేట్ చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం. వాళ్ళకి ఆ సంకేతాలు పంపించాం, మేము మీతోటి సంబంధం, మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము, చర్చించుకొని ఇప్పటి వరకు ఉన్నటువంటి మొహమ్మద్ యూనుస్ చేసినటువంటి చెత్తని తిరగరాద్దాము అన్నటువంటి ఒక మెసేజ్ తప్పకుండా తారిక్ రెహమాన్కి మనం పంపించాం. రెండు దేశాలు కూడాను ఏదో విధంగా కొంత అడ్జస్ట్మెంట్స్ చేసుకుని ఇప్పుడున్నటువంటి భయంకరమైన పరిస్థితి నుంచి కొంత దాని ఏదో ఒక సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం ఈ రెండు దేశాలు కూడా చేస్తున్నాయి. ఎన్నికలలో కీలకంగా ఒక మనకు కనిపించింది ఏంటంటే, భారత సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ జమాతే ఇస్లామీ గెలిచింది. ఎస్పెషలీ వెస్ట్ బెంగాల్ ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా, అలాగే ఉత్తరాన చికెన్ స్నెక్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలు కూడా చాలా ప్రాంతాల్లో జమాతే ఇస్లామీ గెలిచింది. జమాతే ఇస్లామీ షేక్ హసీనా ఉన్నప్పుడు వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉన్నాయో దానికి డబుల్ అయ్యాయి వాళ్ళ సీట్స్. సరే, వాడు ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు, 2/3 మెజారిటీ బిఎన్పికి వచ్చింది. అలాగే జమాతే ఇస్లామీ వాళ్ళ 11 పార్టీలు చాలా మైనారిటీలో వెళ్ళిపోయినాయి. అది ఒక ఎత్తు అయితే, రెండవ విషయం ఏంటంటే, ఇంత కట్టర్ ఇస్లామిక్ పార్టీ పాకిస్తాన్ని సమర్థిస్తున్న పార్టీకి వాళ్ళ ఓట్ల, వాళ్ళ సీట్ల నంబరు సంఖ్య ఆల్మోస్ట్ డబుల్ అయిందంటే కనుక అదొక డేంజరస్ ట్రెండ్ కింద మనం భావించాలి. అది కూడా భారత సరిహద్దుల్లో
అంటే మనకెంత డేంజర్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే సరిహద్దుకి అటు ఇటు రెండు సైడ్ కూడా కంప్లీట్ గా రాడికలైజ్ అయిపోయి ఉన్నాయి. అక్కడ ఇస్లామిక్ రాజకీయాలు బంగ్లాదేశ్ సైడ్ నడుస్తుంటే అదే ఇస్లామిక్ శక్తులను వాడుకొని ఇక్కడ మమతా బెనర్జీ లాంటి నేతలు కూడా దాన్ని వాడుకుంటున్నాయి. అందుకనే బంగ్లాదేశ్ భారత బార్డర్ సరిహద్దులో రెండు సైడ్స్ కూడా కంప్లీట్ ఇస్లామిక్ కట్టర్ ఆలోచన ఉన్నటువంటి శక్తులే అక్కడ వాళ్ళకు పొలిటికల్ పవర్ కూడా వస్తోంది. ఇది అర్థం చేసుకోవాలి. చూద్దాం రాబోయే రోజుల్లో ఏమవుతుందో. అఫ్ కోర్స్ అమెరికా ఏమనిందంటే మీరు ఎంత తొందరగా మీరు బిజినెస్ కి ఓపెన్ అప్ చేస్తారో అంత తొందరగా మళ్ళీ మేము మీతో ఏదో చర్చ సంబంధాలు పెట్టుకుంటాము, చైనా నుంచి మీరు దూరం వెళ్ళిపోండి, మీకు ఏం సపోర్ట్ కావాలంటే అవి ఇస్తామని చెప్పి అమెరికా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అఫ్ కోర్స్ వాళ్ళ అమెరికన్ అంబాసిడర్ ఇచ్చాడు స్టేట్మెంట్, అంత మించి ఏమీ లేదు. షాబాజ్ షరీఫ్ కంగ్రాచులేట్ చేశాడు, కానీ ఇంతవరకు తారిక్ రెహమాన్ తో ఫోన్ చేసి మాట్లాడినట్టు మనకేం ఇన్ఫర్మేషన్ లేదు. మోదీ గారు ఒకరే సీనియర్ మోస్ట్ ఇంటర్నేషనల్ లీడర్ తారిక్ రెహమాన్ తో మాట్లాడినటువంటి వ్యక్తి. సో లెట్ us see వాళ్ళ పాలసీస్ ఎలా ఉంటాయి, వాళ్ళ రియాక్షన్స్ ఏముంటాయి, ఎటువంటి పాలసీలు తీసుకొస్తారు, ఇవన్నీ కూడాను రాబోయే కొన్ని రోజులు కొన్ని వారాల్లో చూద్దాం. భారతదేశానికి మాత్రం గుడ్డిలో మెల్లమేలు అని మనం అనుకోవచ్చు, అంతకు మించి ఇంకేం లేదు. జమాతే ఇస్లామీ వస్తే చాలా ఇబ్బంది పడి ఉండేవాళ్ళం. జమాతే ఇస్లామీ కాకుండా బిఎన్పి వచ్చింది కాబట్టి బిఎన్పి గతంలో ఖలీదా జియా ఉన్నప్పుడు మనకు వ్యతిరేకంగా ఉండింది. ఇప్పుడు కనీసం తారిక్ రెహమాన్ వచ్చేసి అలా ఉండను అని అంటున్నాడు, ఆయన న్యూట్రల్ గా ఉంటాను అంటున్నాడు. కాబట్టి చూద్దాం అల్టిమేట్ గా పాలసీస్ ఎలా ఉంటాయి చూద్దాం. హిందువుల పరిస్థితి మాత్రం ఏ పార్టీ వచ్చినా అక్కడ దయనీయంగానే ఉంది. ఈవెన్ షేక్ హసీనా ఉన్నప్పుడు కూడా మనం ఇద్దరం బంగ్లాదేశ్ వెళ్ళినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో మనం చూసాం మనం. కాబట్టి ఏ సిచ్యుయేషన్ లో కూడా వాళ్ళ పరిస్థితుల్లో పెద్ద మార్పులు ఉండవు. ఒకటే ఏంటంటే జమాతే ఇస్లామీ వచ్చింటే కనుక బహుశా వాళ్ళు అక్కడ వాళ్ళ ఉనికి మొత్తం నాశనం అయ్యేటువంటి పరిస్థితి ఉండేది. దాని నుంచి వాళ్ళు గట్టెక్కారు. ఇప్పుడు కూడా వాళ్ళ సంఘర్షణ, వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ మీద వస్తున్నటువంటి ఈ అటాక్స్ అన్ని కూడాను ఎంతో తొందరగా ఆగిపోతాయని నేను అనుకోను. వాళ్ళ మీద అటాక్ చేసినటువంటి ఇస్లామిక్ జిహాదీ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులకు వ్యతిరేకంగా బిఎన్పి ప్రభుత్వం యాక్షన్స్ తీసుకుంటుందా అనేది పెద్ద ప్రశ్న. ప్రస్తుతానికి తారిక్ రెహమాన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే నా నంబర్ 1 ప్రయారిటీ లా అండ్ ఆర్డర్ అన్నాడు. ఆయన శాంతి నెలకొల్పాలి ఫస్ట్, నేను శాంతి నెలకొల్పిన తర్వాతే బిజినెస్ వస్తుంది, ఇంకేమైనా వస్తాయి, కాబట్టి నా ఫస్ట్ ఫోకస్ దాని మీద ఉంటుంది అన్నాడు. అది కరెక్ట్ స్టేట్మెంట్. అది చూద్దాం. దాంట్లో లా అండ్ ఆర్డర్ లో ఓన్లీ ముస్లిం బంగ్లాదేశీలకే లా అండ్ ఆర్డర్ ఉంటుందా, హిందువులకు కూడా ఉంటుందా అనేది వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.